ఎట్లా మొత్తం విజృంభిస్తుర్రా సాయిబాబా మీద, విధి విధానాల మీద? సాయిబాబా మీద ఏం కాదండి. సాయిబాబా నథింగ్ అసలు. హ్మ్. సాయిబాబా ఎవరు? ఆఫ్టర్ ఆల్ కదా! హిందూ సమాజం పర్సనల్ ఏం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో సాయిబాబా ఇస్ ఆఫ్టర్ ఆల్. అరే! అంత పెద్ద దేవుడిని పట్టుకొని మీరు ఆఫ్టర్ ఆల్ అంటారేందండి? దేవుడిని కొందరు చాలా మంది సాయిబాబా కోసం ఆఫ్టర్ ఆల్ అంటే ప్రాణాలిచ్చే వాళ్ళున్నారు బయట. అదే ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటి? హ్మ్. అనేక సమస్యల్లో ఇది కూడా ఒక సమస్య. అవును. చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి హిందువులకి. అలాంటి వాటిలతో పోలిస్తే ఇది అంత తీవ్రమైన సమస్య ఏం కాదు. చాలా చిన్నది. కానీ ఈ క్షణంలో అంటే నీడ్ ఆఫ్ ద అవర్ అంటారు కదా! ఇప్పుడు ఖండించాల్సిన సమస్యల్లో ఇది అత్యావశ్యకమైంది. అంతే తప్ప ఆళ్ళకి భయపడిపోయి ఆళ్ళ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా టార్గెట్ పెట్టడానికి ఏం లేదు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ చాలా మంది చెప్తున్నట్టు సాయి మా టార్గెట్ కానే కాదు అసలు. హ్మ్. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం మా టార్గెట్. హ్మ్. ఆ కాపాడుకునే క్రమంలో ఈ తప్పుడు విధానాల్లో సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్న ఈ సాయి మతం ఏదైతే ఉందో ఇది ఒక అంశం అంటే అంతే. సనాతన ధర్మాన్ని సాయి అంశం ఒక్కటే కలుషితం చేస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పటిదాకా చెప్పింది అదే. అనేక అంశాలు కలుషితం చేస్తున్నాయి. హ్మ్. అందులో అన్నిటికంటే ప్రమాదకరమైనది సాయి. కారణం ఏంటంటే ఇలాంటి సమయాలలో, ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు సాయిబాబా అంశాన్ని ఇనిషియేట్ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎప్పటికైనా తీసుకోవాలి కదా! ఇప్పుడు వచ్చింది టైం అంతే. అంతే. ఈ ఏ రోజు రోజున రోజు బదులు మీరే ఉన్నారండి. ఈ టేబుల్ మీద హ్మ్. ఒక బాటిల్ మీద విషం అని రాసి అక్కడ పెట్టాను విషాన్ని. హ్మ్. మీరు తింటారా? తాగంగా. తాగరు కదా! హ్మ్. మీకు సపోజ్ మోతిచూర్ లడ్డు అంటే ఇష్టం. హ్మ్. ఆ మోతిచూర్ లడ్డూలో విషం ఎక్కడో కలిపేసి ఇక్కడ తీసుకొచ్చి పెడతా. హ్మ్. మీకు ఇష్టం అది. మీరు తింటారా? ఇష్టమే గాని తెలీదు గదా! తెలీదు కదా! Obviously తింటారు కదా! తినేస్తాం. హ్మ్. సో ఇప్పుడు ఆ విషం సనాతన ధర్మంలో కలిసిపోయి ఇది కూడా ధర్మమే అని ప్రచారం అవుతుంది. హ్మ్. సో ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం అనేది మాకు ప్రమాదం. హ్మ్. కానీ అది బయట నుంచి ప్రమాదం అని తెలుస్తుంది. హ్మ్. కానీ ఈ సాయి మతం సనాతన ధర్మంలో కలిసిపోయి సనాతనాన్ని పాటించే వాళ్ళని పాడు చేస్తుంది. స్నేహితుడి రూపంలో ఉండే శత్రువు అంటారు ఇప్పుడు. 100%. ఎట్లా మీరు దీన్ని ఎట్లా ఈ పరిస్థితులు ఎట్లా అధిగమిస్తారు? ఒకవేళ జై శ్రీరామ్ అంటే రాని ఇబ్బంది, జై సాయిరామ్ అంటే మీకెందుకు వస్తుంది అంటున్నా? నాకు జై శ్రీరామ్ అంటే ఇబ్బంది ఎందుకు లేదు? కారణం ఏంటంటే రాముడు నాకు ఒక నీతిని నేర్పాడు. హ్మ్. అంటే ఒక అన్న ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అసలు కుటుంబం రాజు ఎలా ఎలా ఉండాలి? ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, హ్మ్. ఇవన్నీ కూడా రాముడు నేర్పాడు నాకు. అలా సాయి నాకేం నేర్పాడు కొత్తగా చెప్పండి. హ్మ్. దాన్ని దాన్ని బట్టి మాట్లాడతాం. హ్మ్. ఒకవేళ అలా కాదు సాయిబాబాని రాముడు అంటున్నారు కదా అంటే మీరు పేరు పెట్టుకున్నారు. మేము రాముడు పక్కన రామసాయి అని పెట్టలేదే. హ్మ్. రాముడికి ముందు సాయి రామ అని మేము పెట్టుకోలేదే. హ్మ్. మీరు పెట్టుకున్నారు. ఎందుకు? స్వతహాగా మీ సాయి అనేవాడి పేరుకి శక్తి లేదు కాబట్టి. హ్మ్. కనీసం రాముడి పేరు, కృష్ణుడి పేరు, దుర్గం పేరు, లక్ష్మి పేరు పెడితే బాగుంటుంది కాబట్టి సాయి రాము, సాయి కృష్ణ, సాయి లక్ష్మి, సాయి దుర్గ, సాయి గణేష్, సాయి బాలాజీ, సాయి గాయత్రి అని చెప్పి మీరు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అవును. సాయి పేరు పక్కన ఇంకోటి లేకపోతే అంటే సున్నాకి ముందు సున్నా తర్వాత ఏదో ఒకటి లేకపోతే ఈ సున్నాకి విలువ లేకుండా పోతుందేమో అని భయపడుతుంది మీరు, మేము కాదు అంటే కదా. ఇప్పుడు సాయిరామ్ అనే పేరు కూడా కాపీయే. దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదంట. 100%. అంటే ఒక సున్నాకి విలువ ఇవ్వాలంటే దాని ముందు ఏదో ఒకటి పెట్టాలి కదా. అవును. ఏదో ఒక అంకె ఉండాలి. కదా. హ్మ్. కాబట్టి సాయికి విలువ రావాలంటే ఏదో ఒక పేరు ఉండాలి. హ్మ్. రాముడనో, కృష్ణుడనో, దుర్గమ్మనో, లక్ష్మి అనో. వీళ్ళు లేకపోతే సాయికి ఐడెంటిటీ లేదా? ప్రయారిటీ లేదా? దమ్ముంటే వాళ్ళని నిరూపించి చూపించమనండి. మేము ఇక్కడ నుంచి సాయిరామ్ అనే పేరు వాడడం, సాయి కృష్ణ అనే పేరు వాడడం, సాయి దుర్గ, సాయి బాలాజీ, సాయి గణేష్ ఏది వాడము. హ్మ్. అలాగే సాయిబాబాని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో ఎక్కడా వాడము. హ్మ్. మా దేవాలయంలో సాయి తప్ప ఇంకో రూపాన్ని పెట్టకుండా కూడా మా సాయిబాబా ఆలయాలు హ్మ్. సారీ అందరికి క్షమించండి. మా సాయిబాబా దర్గాలు అయ్యో! ఆలయాలు కావా అవి? ఆలయాలు కావండి. ఆలయాలనే అంటారు మా హిందువులు. మా సాయిబాబా దర్గాలు హ్మ్. ఈ దేవుళ్ళు ఎవ్వరూ లేకున్నా కూడా అద్భుతంగా వెలిగిపోతాయి, వైభవంగా ఉంటాయని నిరూపించమనండి. ఇప్పుడు మీరు సాయి దర్గాలని చెప్తున్నారు. బయట సాయిబాబా టెంపుల్ల దగ్గర సాయిబాబా ఆలయం అనే ఉంటది. దర్గా అని ఎక్కడ ఉండదు. మీరేమన్నా భ్రమపడుతుర్రేమో. ఇప్పుడు అన్నారం దర్గా కావచ్చు, జేపీ దర్గా కావచ్చు, అవును. లేకపోతే ఇంకో దర్గా కావచ్చు. అవును. ఇక్కడ అన్ని చోట్లకి కూడా హిందువులే పోతున్నారు హ్మ్. ఎక్కువ మంది. అవును. ఇప్పుడు అవన్నీ హిందూ ఆలయాలు అయినాయా మరి? హ్మ్. ఎక్కువ మంది హిందువులు పోతే హిందూ ఆలయాలు అవుతాయా అండి? కావు కదా! కావు కదా. ఇది కూడా అంతే. హ్మ్. ఎక్కువ మంది హిందువులు మబ్బులో ఉన్నారు. అంటే ఆ సాయిబాబా హిందువుల్ని ఆలయాల్ని మబ్బులోకి నుంచి బయటకు తేయడానికి మేము సాయిబాబా పనిచేస్తున్నాం. ఆలయాన్ని దర్గాలతోని పోలుస్తారు మీరు అంతే కదా! బస్ అంతే. దర్గాలతో పోల్చడం కాదు, అది దర్గాలే. దర్గానే. దర్గాని ఎట్లా చెప్తున్నారు? మీకున్న ప్రామాణికం ఏంది? మా దేవాలయాల్లో శవాలు ఉండవు, సమాధులు ఉండవు హ్మ్. కదా. Hmm. అలాగే మా దేవాలయాలకి ఆగమ శాస్త్రాలు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు సాయిబాబా ఆలయాన్ని ఏ ఆగమ శాస్త్రం ప్రకారం శైవాగమాల, శాక్తేయ ఆగమాల, లేకపోతే వైష్ణవాగమాల అంటే వైఖానసము, పాంచరాత్రము ఏదో ఒక ఆగమ శాస్త్రం ఉండాలి కదా. హ్మ్. ఏ ఆగమాన్ని అనుసరించి కట్టారు. హ్మ్. అలాగే సాయిబాబాది అక్కడ సమాధి ఏదైతే ఉందో సమాధి మందిరం చెప్తారు కదా, దాని వెనకాల ఇప్పుడు సాయిబాబా విగ్రహం ఉంది. హ్మ్. చాలా మంది ఏమంటారు ఈ మధ్య సాయి భక్తులు కొంతమంది, హ్మ్. ఇప్పుడు సాయిబాబా ముస్లిం అయితే అక్కడ విగ్రహారాధన ఎందుకు జరుగుతుంది అంటారు. అవును. సాయి ఎప్పుడు చచ్చిపోయాడు, సాయి విగ్రహం ఎప్పుడు వచ్చింది? హ్మ్. 1918లో సాయిబాబా చచ్చిపోతే 1956 దాకా హ్మ్. షిరిడీలో విగ్రహం ఎందుకు పెట్టలా?
56 దాకా సమాధిని ఆరాధన చేశారుగా. 56లో సడన్గా విగ్రహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే హిందువులను అప్పటి నుంచి టార్గెట్గా పెట్టుకుని ఇంకా ఎక్కువ మందిని లాగాలి. ఎక్కువ మందిని లాగాలంటే ఇది శవం కాదు, ఇక్కడ సమాధి కాదు, ఇది దర్గా కాదు, ఇది మనదే అని నిరూపించడం కోసం లాగారు. కానీ ఇప్పుడు సాయిబాబా నమ్మేటోళ్ళంతా హిందువులే ఉన్నారు తప్ప ముస్లింలు ఎవరు లేరు కదా. మేము అదే చెప్తున్నాం కదండి, హిందువులే బకరాలు ఉంటున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బకరాలు కావట్లేదు. న్యాయంగా సాయిబాబా బతుకున్నంత కాలం ఏం చెప్పాడు? అల్లా మాలిక్ అని చెప్పాడు. అలాగే సాయిబాబా దేన్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు? అల్లా నామస్మరణని ఇష్టపడ్డాడు. అలాగే సాయిబాబా ఎవరిని ఎంకరేజ్ చేశాడు? రోహిల్లా అనేవాడిని ఎంకరేజ్ చేశాడు. ఆ రోహిల్లా అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు? ఉదయాస్తమాలతో సంబంధం లేకుండా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా కల్మా చదువుతాడు. కల్మాలో ఏం చెప్తారు? అల్లా మాత్రమే దేవుడు, అల్లా మాత్రమే ఆరాధనకు అర్హుడు, మహమ్మద్ ఆయన ప్రవక్త అని చెప్పేసి చెప్తారు. అంటే అక్కడ అల్లా గురించి చెప్పారు, మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పారు కదా. మరి అల్లా గురించి మహమ్మద్ ప్రవక్త గురించి చెప్తున్నప్పుడు ఒక్క ముస్లిం అయినా సరే అబ్బా అల్లా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, అల్లానే మాలిక్ అని చెప్తున్నాడు కాబట్టి ఈయన మనవాడే అని ఇప్పుడు కూడా ఒక ముస్లిం ఎందుకు రావట్లా? బికాస్ ముస్లిమ్స్ నో అల్లాని కాకుండా మరొకరికి గనక దైవానికి భాగస్వామ్యం కల్పిస్తే అది షిర్క్ అంటారు. ఆ షిర్క్ చేసేవాడిని ఏమంటారు? ముష్రిక్కు అంటారు. లేదు ఇప్పుడు సాయిబాబా ఆలయాల్లో సాయి విగ్రహం ఉంది. సో ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత ఆ వచ్చే 1 అరగాళ్ళు కూడా వెళ్ళటం మానేశారు. కారణం ఏంటి? అక్కడికి వెళ్తే అది విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన చేస్తే ఏమంటారు? వాడిని కాఫిర్ అంటారు. విగ్రహారాధన చేయటాన్ని కుఫ్ర్ అంటారు. మరి ఇలాంటి పాపిష్టి పనులు వాళ్ళు చేయరు. ఎందుకు? వాళ్ళ మత గ్రంథం వాళ్ళకు ఒప్పుకోవట్లేదు. క్లియర్ కదా.